ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు? ఆయనకి మైకితే ఆయన చెబుతాడు. అన్నావన్నా ఏమన్నా పెంకుల్లోంచి చేస్తాడన్నా? ఎక్కడి నుండి ఇస్తాడు? పైనుండి ఇస్తాడా? బయట కనిపిస్తే కాల్చివేత ఉంది. ఎవడొస్తాడు? ఎవడిస్తాడు? ప్రార్థన అంటే ఎట్లా? దేవునికి స్తోత్రం. నానేమన్నాడు అప్పుడు? చెప్పు, పర్వాలేదు చెప్పన్నా. నానేమన్నాడు? వినండి, ప్రార్థన చేస్తే ఏమొచ్చింది కదా, వినండి. నానేమన్నాడంటే, ఒరే ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతము చేస్తాడరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి వినండి, అందరూ వినండి, వినాలా? నేను ఆలోచిస్తున్నా, దేవుడు ఎట్లా అద్భుతం చేస్తాడంటే ఎవరినో పంపించాలి, కానీ ఎవరు వస్తారు? బయట కనిపిస్తే కాల్చివేత ఉంది. ఇంకీన ప్రొద్దున మాపు ఆ పోలీసు వాళ్ళ కన్నా డేంజర్ మా నాన్న. ఆ పోలీసోడు కనిపిస్తే కాల్చివేస్తా భయ్. రోజు పొద్దు నుండి పొద్దుమికి దాకా కాలుస్తున్నాడు బైబిల్తో, ప్రార్థన 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 అని. కానీ నేను అనుకున్నాను, ఎట్లా అద్భుతం చేస్తాడు దేవుడు ప్రార్థన చేస్తే అన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎవరో తలుపు కొట్టారు. తీస్తే పోలీసు వాళ్ళే ముందున్నారు, ఇంటి ముందు. ప్రార్థన చేయంగా జరిగిన కార్యం. పోలీసు వాళ్ళు ముందున్నారు. పోలీసు వాళ్ళు వచ్చారంటే పర్వాలేదు తలుపు తీరా అన్నాడు. తీస్తే ఆ పోలీసు వాళ్ళతో పాటు ఒక నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఎవరంటే, మా ఇంటి ముందు వాళ్ళది షాప్, సావుకారి ఆయన, కిరాణా షాపు. వాళ్ళు వేరే స్థలంలో ఉంటారు. రాత్రిపూట ఏమైందంటే అక్కడ అల్లర్లు జరిగితే భయపడి వాళ్ళు రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చి సావుకారు అన్నాడు, అయ్యా బయట కర్ఫ్యూ ఉంది, మా దగ్గర గొడవలు అయినాయి, మీ ఇంట్లో కర్ఫ్యూ పోయేంత వరకు ఉంటాము అన్నాడు. మా నాన్న అన్నాడు, దాందేందండి గొప్ప భాగ్యం, లోపలికి రండి అన్నాడు. నాకు పిచ్చి లేచిపోయింది. ప్రొద్దున్నే మాకు ఏమీ లేదని ప్రార్థన చేయించావు, మేమే నలుగురం, ఇంకో నలుగురికి ఏంది నీ ధైర్యం ఏంది అసలు? దేవునికి స్తోత్రం. అసలు లేదని ప్రార్థన చేయించావు ప్రభా, యేసు ప్రభా మాకేం తిండి లేదు, ఏం లేదు, సాయం చేయమని ప్రార్థన చేశావు, ఏమి లేదు కూడా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నలుగురిని రమ్మంటున్నాడు ఇంట్లోకి. మా నాన్నకేమైనా పిచ్చాయి, ఏంది ఇది అని ఆలోచిస్తూ ఉన్నా. తర్వాత వాళ్ళంతా సామాన్లు పెట్టేసి పోలీసులతో అన్నారు, అయ్యా మళ్ళీ మీరు వెళ్ళిపోతే మాకు కష్టం, ఆ షాప్ మాదే, దయచేసి మీరు అక్కడి వరకు వస్తే ఆ షట్టర్ లేపుతాం అని చెప్తే, ఆ కర్ఫ్యూలో అంత నిశ్శబ్దం, అక్కడ చీమ కూడా చిట్టు కనంత భయంలో బ్రతుకుతున్నారు. ఆ టైంలో ఆ షాప్ షట్టర్ పడపడని లేపారు. నేను గమనిస్తూ ఉన్నాను, ఆ షాప్లో ఉన్నాయి అన్నీ మా ఇంట్లోకి తెస్తూ ఉన్నారు వాళ్ళు. బియ్యం సంచులు, పప్పు సంచులు, కారం పొడి, ఉప్పు, పసుపు, చింతపండు, గుడ్లు, బొమ్మిడి చేపలు, పాపడాలు, గీపడాలు. షాపు ఖాళీ, మా ఇల్లు ఫుల్. షాపు నిల్లు, ఇల్లు ఫుల్. ఇంకా ఆ సావుకారు అన్నాడు, అయ్యా కర్ఫ్యూ పోయిందాకా మీ ఇంట్లోనే ఉంటాం, మేము ఒక పని చేద్దాం, మేము మీ ఇంట్లో ఉన్నంత మట్టుకు ఏవేవైతే ఆ షాప్ నుంచి మేము తెచ్చామో కలిసి భోజనం చేద్దాం ఇంకా మనం మొత్తం. హల్లెలూయా. రాత్రి ప్రార్థన మీద డౌట్ కదా నాకు, పిలిచాడు, అరే ఇక్కడ రారా అన్నాడు. ప్రొద్దున దేనికోసం ప్రార్థన చేశాంరా అన్నాడు. అంటే మామూలుగా పాత బస్తీలో సౌదలు అంటే ఏమంటారు దాన్ని, ఇక్కడ అదేనా సౌదలు, వస్తువుల కొరకు చేశాము అన్నాను. వస్తువులు, బియ్యం పప్పు లేదని చేశాము. రై రై మనము వస్తువుల కోసం ప్రార్థన, దేవుడు షాపుని ఓనర్ని తీసుకొని వచ్చిండ్రా మన ఇంటికి. గట్టిగా దేవునికి థ్యాంక్స్ అన్న.